నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారిక ఫ్రమ్ ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఒక కాంప్లిమెంటరీగా ఉంటుంది. నెక్స్ట్ టైం వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే మాకు ఒక ఎనర్జీ అనమాట. నెక్స్ట్ టైం వీడియో కూడా నీట్గా చేయాలనిపిస్తుంది అండ్ మంచి కంటెంట్ చేయాలనిపిస్తుంది. సో చాలా అయితే ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రైడే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను అండి. ఫ్రైడే అంటే నాకు గుర్తొచ్చేది టెంపుల్కి వెళ్ళాలి, దుర్గాదేవిని దర్శనం చేసుకోవాలి అనేది. సో ఫ్రైడే కదా చాలామంది ఇంట్లో దుర్గాదేవికి పూజ చేస్తారు అండ్ లక్ష్మీదేవి కూడా పూజ చేస్తారు. సో ఇప్పుడు మనకి నెలగండ పెట్టేశారు కదా, సో నెలగండకి సంబంధించి ముగ్గులు అయితే వేయాలంట. సో నాకైతే ముగ్గులు అయితే వేయడం రాదు. అదే కదండి, నేనైతే బయటని బాల్కనీ అంటే నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను. సో మా ఆపోజిట్లో ఉన్న మామగారు చెప్పారు నెలగండకి సంబంధించిన ముగ్గులు అయితే వేయాలమ్మా, సంక్రాంతి టైం కదా అని చెప్పేసి. సో నాకైతే ఈ ఒక్క చుక్క ముగ్గు మాత్రమే వచ్చు, ఇది ఒకటే వేసేసాను. సైడ్ బార్డర్స్ వచ్చేసి ఏదో నచ్చింది వేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇస్తరాకు ముగ్గు అంటారు కదా, సో అదైతే వేసాను. అండ్ స్టెప్స్ దగ్గర చిన్న డిజైన్ అయితే వేసేసానండి. సో నాకు ఇదే వచ్చు. చుక్కల ముగ్గు అయితే ప్రజెంట్ ఇప్పుడు నేర్చుకుంటున్నాను కాబట్టి అది కొంచెం కొంచెం వేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఈ లోపు ముగ్గు వేసేలో కదా వాటర్ మరుగుతుందని చెప్పేసి హీటర్ అయితే పెట్టుకున్నాను. సో గ్యాస్ అయిపోయిందని చెప్పేసి హీటర్ పెట్టుకున్నాను. హీటర్తో అయితే మనకి వాటర్ కూడా ఎక్కువగా మరుగుతుందని చెప్పేసి అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మాత్రమే నేను హీటర్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఒక పక్క వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను తాగడానికి. నైట్ నేను వచ్చేసి పెరుగు తోడు వేసుకున్నాను. చలికాలంకి రండి, సో పెరుగు అయితే మనకి తోడుకోడు. సో పెరుగు తోడుకోవాలంటే అందులో ఒక ఎండుమిర్చి వేస్తే పెరుగు అయితే తోడుకుంటుంది. సో తర్వాత నేను వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను, హెడ్ బాత్ చేశాను. ఫ్రైడే కదా, సో టెంపుల్కి వెళ్ళడం కోసం హెడ్ బాత్ అయితే చేసేసాను. సో పిల్లలు లేవకముందే వాళ్ళకి బాక్స్ అయితే రెడీ చేయాలి. వాళ్ళకి యాక్చువల్గా లంచ్ ఉండదు కాబట్టి బ్రేక్ బాక్స్ కాబట్టి సమ్ స్నాక్స్ ఏదో ఒకటి అయితే వేసేస్తాను. ఒకరోజు స్నాక్ వేస్తే ఒకరోజు ఫ్రూట్ వేస్తాను అండ్ ఒకరోజు కంపల్సరీ బ్రెడ్ అయితే వేస్తాను శాండ్విచ్ లాగా ప్రిపేర్ చేసేసి. ఒక పక్కన వాళ్ళకి మిల్క్ అనేది బాయిల్ చేస్తున్నానండి అండ్ ఇంకో పక్క వాళ్ళకి ఫ్రూట్ అయితే వేస్తున్నాను. సో ఒకరోజు జామకాయ వేస్తే నెక్స్ట్ రోజు ప్రొమోగ్రానేట్ కానీ ఒకరోజు ఆరెంజ్ కానీ అలా వేస్తాను. సో ఎక్కువగా వాళ్ళ మేడమ్స్ అయితే ఫ్రూట్సే పంపించమని చెప్తూ ఉంటారు అనమాట, ఎందుకంటే స్నాక్స్ అంత హెల్త్కి మంచిది కాదని చెప్పేసి. సో ముందుగా మనకి ఒక లిస్ట్ అనేది ఇచ్చేస్తారు, పలానా రోజు పలానా స్నాక్ పంపించాలి అని చెప్పేసి. సో బ్రేక్ఫాస్ట్కి ఏదైనా పంపించాలని చెప్పేసి. సో అదైతే మేము కంపల్సరీ ఫాలో అయ్యి అవే వాళ్ళకి బాక్స్కి పెట్టడానికి ట్రై చేస్తాము. మన దగ్గర అందుబాటులో లేకపోతే కనుక సమ్ ఏదైనా పెట్టేసినా పర్వాలేదు. సో 90% అయితే అవే ప్రిఫర్ చేస్తాం పెట్టాలని. సో ఉన్నవాళ్ళు పెడతారు, లేని వాళ్ళు అది మన చేతిలో ఉండదు కదండి. సో దేవుడు ఏమి ఇస్తే అది పెట్టడం వరకే మనకు తెలుసు. సో పిల్లలిద్దరికీ చక్కగా గోవా అయితే నీట్గా కట్ చేసేసి దాన్ని పీసెస్గా కట్ చేసేసి బాక్స్కి అయితే ప్యాక్ చేసి ఇచ్చేసానండి. అండ్ తర్వాత వాళ్ళకి వాటర్ బాటిల్స్లో కూడా వాటర్ అయితే వేసేసాను. హాట్ వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను కదా, సో అది కూడా వేసేసాను. అండ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం నేను కార్న్ఫ్లేక్స్ అనేది ఇస్తున్నాను. చాలామంది అనుకొని ఉండొచ్చు ఇడ్లీ అవి పెట్టవచ్చు కదా అని. సో ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ వాళ్ళు తిన్నారని చెప్పేసి నేను కార్న్ఫ్లేక్స్ కానీ చాకోస్ కానీ ఇలాంటివి పెడుతూ ఉంటాను. సో ఇవి పెట్టడం వల్ల కఫం కూడా వస్తుంది అంటారు. సో కఫం అయితే వస్తుంది, దానికి నేను సమ్ చేదు అలాంటివి అయితే పెట్టేస్తూ ఉంటాను. సో నాకైతే అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వాళ్ళ కోసమని నేను కార్న్ఫ్లేక్స్ పెద్ద ప్యాకెట్ తెప్పిస్తాను. ఇందులో మనకి బాదం, పిస్తా, ఆల్మండ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి హనీ ఫ్లేవర్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలనే కాదు మనం కూడా తినొచ్చు. డైట్ చేసేవాళ్ళు కంపల్సరీ ఇలాంటివి తింటే వెయిట్ అయితే తగ్గుతారు. తర్వాత వచ్చేసి కొత్తగా తులసి కోటను తీసుకున్నానండి. అందులో తులసి మొక్క కూడా వేసాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ కాస్ట్ వచ్చేసి 450 అరౌండ్ అయింది. యాక్చువల్గా పెద్దదే ఉంది ఇది తులసి మొక్క. అందులో నుంచి ఇందులో ఒక మొక్క తీసి నాటామన్నమాట. సో చిన్నగా ఉంది అండ్ బుజ్జిగా ఉంది కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము. దీనికి రెగ్యులర్గా పూజ చేస్తుంటాను. అండ్ ఇంకో కుండీలోకి వచ్చేసి కొత్తిమీర చెట్టు వేసుకున్నాను అండ్ ఇంకో దాంట్లో మెంతాకు వేసాను. అండ్ ఇది వచ్చేసి సమ్ ఏదో పువ్వుల చెట్టు. సో పువ్వులు అయితే ఇంకా రాలేదు, కొంచెం కొంచెం కొత్తిమీర అయితే వస్తుంది. సో తులసి కోటికి ఎలాగా వాటర్ వేసుకున్నాం కదని చెప్పేసి వాటికి కూడా కొంచెం కొంచెం వాటర్ అయితే వేసేసాను. సో తులసి కోటికి మనం పూజ చేసుకుంటాం కాబట్టి ముందుగా దాన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. లగాలి
లెగాలి, హెడ్ బాత్ చేయాలి, వైట్ డ్రెస్ వేసుకోవాలి కదా. పిల్లలు స్కూల్లో ఫ్రైడే వైట్ డే సెలబ్రేషన్ అండి, అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి అలా అని చెప్తేనే మాత్రం లెగుస్తారు. సో అర్లీగానే లెగిసిపోతారు. ఒక్కొక్కసారి ఏంటంటే చలికాలం కదా, మనమైనా కొంచెం తొందరగా లేవలేము. సో పిల్లలు కూడా అంతే, కొంచెం లేవడానికి ప్రాబ్లం అనమాట. సో ఇద్దరికి లేవగానే ఫస్ట్ అయితే ఎత్తుకోవాలి. మా చిన్న అమ్మాయికి ఎత్తుకోకపోయినా పెద్ద అమ్మాయికి అయితే కంపల్సరీగా ఎత్తుకోవాలి. ఎత్తుకుంటేనే వాళ్ళకి అది ఆ రోజు డే అంతా వాళ్ళకి వస్తుందన్నమాట. సో ఎత్తుకొని కిందకి దించి 2 నిమిషాలు ఇదమ్మా అదమ్మా అని చెప్పాలన్నమాట. సో అలా చెప్తే వాళ్ళు కొంచెం కూల్ డౌన్ అవుతారు. అండ్ మార్నింగ్ కదా వాళ్ళు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎంత మదర్ బాండింగ్ ఇస్తే వాళ్ళకి అంత మంచిదండి. సో పేరెంట్స్ బాండింగ్ అనేది కంపల్సరీ పిల్లలకు ఉండాలి. వదిలేస్తే వాళ్ళకి అన్మెచ్యూర్డ్ అనేది అయిపోతారండి. సో వాళ్ళకి ఎంత బాండింగ్ ఉంటే అంత మనకి అన్మెచ్యూర్డ్గా ఉంటారనమాట. అండ్ తర్వాత వచ్చేసి నేను దేవుడికి దీపం అనేది పెట్టుకుంటున్నాను, ఫ్రైడే కదా. సో పిల్లలు లేచిన తర్వాత నేను ముందుగానే దేవుడికి పట్టాలన్నిటికీ నీట్గా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని దీపానికి అంతా సిద్ధం చేసుకున్నాను. సో వాళ్ళు లేచిన తర్వాత నాకైతే అసలు పని అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి బాక్స్ పెట్టాలి, స్నానం చేయించాలి, వాళ్ళకి రెడీ చేయాలి కదా. సో ఈ లోపు నేనైతే దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాను. ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ 5 o'clock లేస్తానండి. 5కి లెగిస్తే కానీ ఇంట్లో పూజ అనేది అవ్వదన్నమాట. సో ఆ రోజు తులసి కొట్టుకుంటూ చక్కగా పూజ అయితే చేసుకున్నాను. మీకు ఒక విషయం చెప్పాలండి, పిల్లల్ని మనం ఎంత ఇంట్లో ఉంచేస్తే వాళ్ళ మైండ్ అనేది అంత మెచ్యూరిటీ అవ్వదు. సో బయట నాలెడ్జ్ కూడా పిల్లలకి తెలియాలి. మన పేరెంట్స్ మనకి బయటకు పంపించక మనకు ఆ నాలెడ్జ్ అనేది లేదు. సో వాళ్ళకైనా మనం బయట నాలెడ్జ్ చూపించాలి. సో ఇలా ఉంటుందమ్మా ప్రపంచం అనేది వాళ్ళకి చూపించాలి. అండ్ వాళ్ళకి A to Z అన్నీ చెప్పాలండి. సో ఇలా చెప్తే వాళ్ళకి ఏంటంటే మన ప్రపంచం ఇలా ఉంటుందా, సో మనం ఇలా బతకాలా, సో ఇలా అడ్జస్ట్ అవ్వాలా అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో దేవుడికి అయితే పూజ చేసుకున్నాను. అండ్ వారబంధం దగ్గర ఒక పాట్లో కొంచెం ఫ్లవర్స్ అయితే వేసి పెట్టేశాను. పిల్లలు స్నానం చేస్తున్నారని చెప్పేసి ముందుగానే వాళ్ళకి డ్రెస్సు, జ్యువెలరీ, వైట్ డే అని చెప్పాను కదా. సో శాంటాక్లాస్ క్యాప్స్, వాళ్ళకి బటర్ఫ్లై వింగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే మొత్తం అంతా పీకేస్తారు. సో వాళ్ళు స్నానంకి వెళ్ళారు కాబట్టి ముందుగానే రెడీ చేసి పెట్టేశాను. ఇవన్నీ నేను యాక్చువల్గా లాస్ట్ ఇయరే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి అదే స్కూల్లో వైట్ డే సెలబ్రేషన్ అనేది జరిగింది. సో అప్పుడు కొన్న కాస్మెటిక్స్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ ఇప్పుడు సరిపోతున్నాయి. సో వాళ్ళిద్దరైతే స్నానం చేసి వచ్చేసారు. సో స్నానం చేసిన తర్వాత దేవుడికి దండం అనేది పెట్టుకుంటున్నారు. కంపల్సరీగా రోజు దేవుడికి దండం పెట్టుకుంటారండి. ఏం దండం పెట్టుకున్నావు అని అడిగితే బాగా తినాలి, బాగా చదువుకోవాలి అని చెప్తుంది మా పెద్దమ్మాయి అయితే. ఎందుకంటే ఫుడ్ తినడం వాళ్ళు కొంచెం లేట్ అనమాట. సో అందుకని ఏం దండం పెట్టుకున్నావమ్మా అంటే బాగా తినాలి, బాగా చదవాలి, బాగా స్కూల్కి వెళ్ళాలి అని దండం పెట్టుకున్నారంట. ఇద్దరికి ఎడ్యుకేషన్ పరంగా అయితే అసలు నేను ఏం చెప్పవసరం లేదండి. స్కూల్ నుంచి రాగానే వాళ్ళే హోంవర్క్స్ అవి చేసేస్తారు. కానీ ఫుడ్ వరకు వస్తే కనీసం 1 గంట 2 గంటలైనా పడుతుంది తినడానికి. సో అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. సో ఎన్నో మెడిసిన్స్ వాడాము, అయినా కూడా అది క్యూర్ అవ్వలేదు. సో ఇప్పుడైతే కొంచెం స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఫుడ్ అనేది తింటున్నారు. సో పిల్లలిద్దరికి అయితే చక్కగా వైట్ డ్రెస్ వేసేసి నీట్గా జ్యువెలరీ పెట్టేసి హెయిర్ కూడా నీట్గా టైట్ చేసి పెట్టేశాను. అండ్ తర్వాత స్కూల్లో మేడం వాళ్ళకి క్రిస్మస్ ట్రీ సెలబ్రేట్ చేస్తారంట. సో వాటికి ట్రీకి సమ్ బాల్స్, బెలూన్స్ ఇవన్నీ పెడతారు కదా. సో ఆ ప్యాకెట్ అయితే నేను మన పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను. అది వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను. అండ్ తర్వాత వాళ్ళకి శాంటాక్లాస్ క్యాప్ వేసి ఒక 2 ఫొటోస్ అయితే తీసానండి, జస్ట్ నార్మల్గానే. అలాగే స్కూల్కి వెళ్ళాక మనకి ఫొటోస్ అవి రావు కాబట్టి ఇందులోనే ఫొటోస్ అనేది నేను అటాచ్ చేశాను. వీటికి హోల్సేల్ షాప్లో నేను వైట్ వింగ్స్ అనేవి తీసుకున్నానండి. ఈ వింగ్స్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో ఈ వింగ్స్ వచ్చేసి వైట్ డ్రెస్ మీద పేరప్ చేశాను. అండ్ పైన వచ్చేసి వైట్ హెయిర్ బ్యాండ్ అనేది పేరప్ చేశాను. వాళ్ళ స్కూల్లో వైట్ డే సెలబ్రేషన్కి నేను ఇలా అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసానండి. పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేనైతే బట్టలు ఆరేయాలని చెప్పేసి డాబా పైకి అయితే వెళ్తున్నాను. చాలా బట్టలు ఉన్నాయి, దట్టు మనకి ఒక 2 days నుంచి ఎండ అయితే ఎక్కువ రావట్లేదు. సో నేనైతే డాబా పైన బట్టలు అవి ఆరేసేస్తున్నాను. పిల్లలకి యాక్చువల్గా ఈరోజు వైట్ డే సెలబ్రేషన్ అని చెప్పాను కదండి. సో వైట్ డే కమ్ స్కూల్లో క్రిస్మస్ డే సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు. వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేస్తారు. అండ్ ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ ఏదో ఒక యాక్టివిటీ అయితే స్కూల్లో సెలబ్రేట్ చేస్తారండి. స్కూల్లో యాక్టివిటీస్ ఉండడం వల్ల పిల్లలకి నాలెడ్జ్ అనేది వస్తుందండి, అంటే ఒక అవగాహన వస్తుంది. సో ఈ యాక్టివిటీ ఇలా చేయాలో, సో యాపిల్ డే అంటే ఇలా సెలబ్రేట్ చేయాలో అనేది కంపల్సరీగా ఒక అవగాహన అయితే వస్తుంది. సో అందుకనే నేను పిల్లలకి ఆ స్కూల్లో మొత్తం సెర్చ్ చేసి ఆ స్కూల్లో జాయిన్ చేశాను. ఫీజు అయితే మనకి అది కామన్ అండి. ఈ కాలంలో పిల్లలకి ఫీజు లేకుండా స్కూల్ జాయిన్ చేయడం అనేది ఉండదు కదా. సో పైన అయితే బట్టలన్నీ ఆరేసేసాను. బట్టలు ఆరేసిన తర్వాత మొత్తం అంతా చూస్తున్నాను ఎక్కడైనా ప్లేస్ ఏమైనా ఉందేమో అని.
సో ఇంకా బట్టలు ఆరేయడానికి ఇక్కడ ఒక మాత వచ్చేసి మొత్తం చెట్లన్నీ క్లీన్ చేస్తున్నారు. సో ఆవిడ రోజు కంపల్సరీ చెట్లు అయితే క్లీన్ చేస్తారు పైన. అంటే కింద సెల్లర్లో ఒక ఉంటారు ఓనర్ అనేది. సో ఆవిడ చెప్తారు పైన క్లీన్ చేయమ్మా అని చెప్పేసి. సో పైనుంచి కిందకు వచ్చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళడం కోసం ఈ బాస్కెట్లో నేను పసుపు కుంకుమ వేసుకునే డబ్బా అండ్ ఒక బాక్స్లో ఒత్తులు అవి వేసేసుకున్నాను అండ్ అగరబత్తి పెట్టుకున్నాను. నేను నెయ్యి ఒత్తులు నానేసుకున్నానండి. అది బాటిల్లో నెయ్యి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను అండ్ ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను. ఏకవత్తు హారతి పెట్టుకున్నాను, అగ్గిపెట్టి పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను వచ్చేసి టెంపుల్కి రెడీ అయిపోయినండి. ఈ శారీ వచ్చేసి నేను నర్సింగ్లో తీసుకున్నాను అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 500. సో నేను ఎక్కువగా నర్సింగ్లోనే శారీస్ అవి తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎవ్రీ షాప్కి వెళ్ళినా మనకి వెతుక్కోడానికి టైం పడుతుంది. నాకు ఫస్ట్ నుంచి ఈ షాప్ అలవాటు అయిపోయింది. వెళ్ళగానే తక్కువ తీసేసుకుంటాం అనమాట. సో సింపుల్గా టెంపుల్కి అయితే నేను ఇలా రెడీ అయ్యి వెళ్తున్నానండి. సో మెడలో జ్యువెలరీ వేసుకున్నాను కదా నల్ల పూసలు, అది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. మనకి బ్లాక్ బీడ్స్ టైప్ వస్తుంది అండ్ కింద వచ్చేసి గ్రీన్ బీడ్స్ వస్తుంది అనమాట. సో టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళగానే మనం ఒక 15 ప్రదక్షిణలు అయితే చేసుకుంటాం. కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, దిక్కపిలిని, వేరుండే, వగ్నివాసిని, మహాభద్రేశ్వరి, శివదూతి, వరితే అయిపోయండి. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దేవుని అయితే దర్శించుకున్నాను అండ్ ఆ రోజు నేను రాహుకాల దీపం పెట్టాను. ఎవ్రీ వీడియోలో నేను షేర్ చేస్తానండి. రాహుకాల దీపం వల్ల ఎంత బెనిఫిట్ అనేది. మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. కంపల్సరీ ఇన్ని వారాలను అనుకోవాలన్నమాట. అలా అయితేనే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చాలామందికి ఈ పూజ చేయడం వల్ల ఫలించింది అండ్ నేను టెంపుల్లో చూస్తాను కదా రోజు ఎవ్రీ ఫ్రైడే అని కంపల్సరీ 20 మంది 30 మంది వచ్చి రాహుకాల దీపం పెడతారు. అంతమంది పెడుతున్నారంటే ఎందుకు అనేది ఒకసారి మనం కూడా ఆలోచించాలి కదా. సో రాహుకాల దీపం అనేదే కాదు, నేను బెల్లం దీపం కూడా పెడతాను అండ్ నిమ్మ దీపం ఉంటుంది కదా సింగిల్గా, అది గజస్తంభం దగ్గర పెడతాను అండ్ రాహుకాల దీపం కూడా పెడతాను. రాహుకాల దీపం పెట్టేశాను. లోపల అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయట కొంచెంసేపు కూర్చున్నాను. ఎందుకంటే రాహుకాల దీపం కొండెక్కినంత వరకు మనం గుడిలోనే కూర్చోవాలండి. అది కొండ ఎక్కిన తర్వాత మనం ఒక చెట్టుకు వేసేసి మనం ఇంటికి వచ్చేయాలన్నమాట. సో అది కొండెక్కిన తర్వాత నేను చెట్టుకు వేసేసి ఇంటికైతే వచ్చేసానండి. నాకు ఒక అలవాటు అయిపోయింది. ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీగా టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళలేదంటే నాకు ఆ రోజంతా ఒంట్లో అదొక ఆందోళనగా ఉంటుంది. అదో ఫోబియా అనుకోవచ్చేమో మీరు అందరూ. కాకపోతే నాకు అలవాటు అయిపోయింది. సో ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అది ప్రిపేర్ చేసేసాను అండ్ కొన్ని సామాన్లు ఉన్నాయండి. సో అవన్నీ క్లీన్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం కబోర్డ్స్ అవి సర్దుతున్నాను. మనం ఇప్పటి నుంచి కబోర్డ్స్ అవి సర్దితే సంక్రాంతికి కొంచెం ఈజీ అయిపోతుంది కదా. సంక్రాంతి కోసమని కాదు, సో రేషన్ అంతా తీసుకొచ్చి పెట్టారు. సో అవైతే అలానే ఉంచేసాను. స్కూల్ నుంచి రాగానే ఖాళీ ఉండదండి. సో అందుకని ఇవన్నీ నేను కంటైనర్స్లోకి అయితే వేసుకోలేదు. వాళ్ళు వస్తే కంపల్సరీగా అవి ఇవి లాగుతూ ఉంటారు. సో వాళ్ళు లేనప్పుడు ఇవన్నీ వేసుకోవాలని చెప్పేసి ఇప్పటి నుంచి నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మా కబోర్డ్స్లో ఏంటంటే చీమలు అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటాయి. సో ఇలా ప్యాకెట్స్తో ఉంచుతాయి, ఈ లోపలంతా పురుగుల్లా పట్టేస్తాయండి. అందుకని ఎప్పటికప్పుడు నేను కంటైనర్స్లోకి అయితే స్టోర్ చేసుకుంటాను. నేను ఎక్కువగా ప్లాస్టిక్ అయితే యూస్ చేయను. మ్యాక్సిమం గాజు కానీ స్టీల్ కానీ యూస్ చేస్తూ ఉంటాను. సో ఈసారి ఎక్కువ అయిపోయింది రేషన్ ఐటమ్స్ అయితే. సో అవన్నీ కంపల్సరీగా స్టోర్ చేసుకోవడానికి ప్రతి ఐటమ్ అనేది క్లీన్ చేసుకొని వేసుకోవాలి కాబట్టి సో ప్రతిదీ వేసుకుంటున్నాను. నేను ఎక్కువగా అలసగింజలు, జొన్నలు, ఓట్స్ అవి ఉంటాయి కదా, కొర్రలు, సజ్జలు ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇవన్నీ తెప్పించుకున్నాను. ఇవన్నీ కలిపేసి దోశలా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి అండ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి తెప్పించాను. పిల్లలకి రోజు ఎర్లీ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అవి పెట్టాలి కాబట్టి సో బాదం, పిస్తా అండ్ ఎల్లో కిస్మిస్ అండ్ బ్లాక్ కిస్మిస్ అయితే తెప్పించాను. అండ్ పెసలు వచ్చేసి నాకు 3 to 4 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ పాడైపోతున్నాయి అని చెప్పేసి కంటైనర్లోకి అయితే వేసి పెట్టుకున్నానండి.
సో ఇలా మనం బాక్సెస్లో వేసేసుకుంటే పాడవకుండా ఉంటాయి అండ్ చీమలు కూడా పట్టకుండా ఉంటాయి. మాకు ప్రతి కబోర్డ్ కంపల్సరీ చీమలు అయితే పట్టేస్తున్నాయి. సో చీమలకి చాక్ పీస్ కూడా రాస్తున్నాను, అయినా కూడా చీమలు అయితే పట్టేస్తున్నాయి. సో సంక్రాంతి ముందు ఇలా క్లీన్ చేసుకుంటే మనకి పండగ దగ్గర చేసి కొంచెం వర్క్ అనేది ఉండదన్నమాట. సో అప్పుడు చక్కగా మనం పిండి వంటలు అవి చేసుకునే టైం కూడా ఉంటుంది. సో నేనైతే అన్ని కంటైనర్లోకి వేసి పెట్టేశాను. అండ్ పై సెల్ఫ్ వచ్చేసి స్టీల్ ఐటమ్స్ అన్నీ పెడతానండి. నేను కొంచెం పొట్టి కదా, కింద స్టూల్ అయితే వేసుకొని పైన బాక్సెస్ అవి పెడుతున్నాను. అండ్ మధ్య ర్యాక్ వచ్చేసి అంతా గ్లాస్ ఐటమ్స్ పెట్టుకుంటాను. అండ్ కింద ర్యాక్ వచ్చేసి కేక్కి సంబంధించిన ఐటమ్స్ అయితే పెట్టుకుంటాను. ఎగ్స్ కానీ, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కింద అయితే పెట్టేసుకుంటాను. అండ్ కింద కూడా వచ్చేసి ఆయిల్ అవి పెట్టుకుంటాను అనమాట. బ్లాగ్లో కేక్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ క్రీమ్ ఎలా వేసుకోవచ్చు అనేది మీకు షేర్ చేస్తానండి. సో పైన అయితే మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ కింద వచ్చేసి ఓవెన్ కింద మాకు స్పేస్ ఉంటుంది. సో అక్కడైతే కొన్ని బాక్సెస్ అయితే పెడతాను, కంటైనర్స్. అందులోకి యూజ్ అయినవి, యూజ్ అవ్వలేనివన్నీ ఇందులో స్టోర్ చేసి పెట్టేస్తాను అనమాట. దగ్గర 4 to 5 డబ్బాలు అయితే ఉంటాయి. ఇలా కింద పెట్టేసుకుంటాను. అండ్ 2-3 డబ్బాలు వచ్చేసి ఒకటి కారం డబ్బా అండ్ ఒకటి పసుపు డబ్బా అండ్ ఒకటి వచ్చేసి కుంకుమ డబ్బా పెట్టుకుంటాను. ఇది గ్యాస్ సిలిండర్ లోపల తోసేసి కింద అయితే అన్నీ పెట్టుకుంటాను. ఎందుకంటే మాకు పైన కబోర్డ్స్ కూడా కొంచెం తక్కువే ఇచ్చారు. సో స్టోర్ చేసుకోవడానికి అంత స్పేస్ ఉండదు. సో అందుకే కింద అంతా స్టోర్ చేసి పెట్టేస్తాను అనమాట. సో పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అవి కింద స్టోర్ చేసి పెడతాను. అండ్ కేక్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పైన పెడతాను. వాట్ ఈస్ దట్? Star sticker? Yeah. What you celebrated today in school? Christmas. ఓకే. పిల్లలు స్కూల్లో వైట్ డే సెలబ్రేషన్ అయితే అయ్యిందండి. సో వాళ్ళైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. సో ఏంటేంటి మేడం చెప్పారు, సో ఏ యాక్టివిటీ చేయించారు అన్నీ చెప్తున్నారు. మీ అందరికీ నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ అయితే చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు ఒక కాంప్లిమెంట్గా ఉంటుంది.